చరిత్ర మరిచిన వీరుడు సంభాజీ మహారాజు కథని మన ముందుకు తీసుకొచ్చిన సినిమా చావా. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక రేంజ్ లో జనాదరణ పొందింది. ప్రతి ఒక్కళ్ళ నోట్లో చావా చావా చావా. నేను కూడా ఏంటి ఈ సినిమాలో స్పెషాలిటీ అని చెప్పి ఆల్రెడీ చూశాను. దాని మీద ఒక వీడియో కూడా చేశాను. నేను హిందీలో చూశాను. హిందీలో చూసినప్పుడు ఎక్కడో కొన్ని వర్డ్స్ నాకు అర్థం కాక కొంచెం ఫీల్ మిస్ అయింది అనిపించింది. కానీ చెప్పాను కదా, సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేదు, ఎలాగైనా మనం కనెక్ట్ అవుతామని. కానీ ఫైనల్ గా మన తెలుగులో చావా రిలీజ్ అవబోతుంది. అదే మార్చి 7th. ఇంకా 2 days ఉంది. నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. హిందీలో రిలీజ్ అయినా కానీ తెలుగులో చూస్తే ఆ ఫీల్ వేరు. మన ప్రాంతీయ భాష తెలుగులో చూసినప్పుడు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అనమాట. మనకు అర్థం కాని ఫీలింగ్స్, కొన్ని మాటలు మనకు అర్థం కాకపోతే ఆ క్షణంలో ఏం జరిగింది అనేది మనం మిస్ అవుతాం. సో అది ఆ ఫీల్, మళ్ళీ నేను ఆ ఫీల్ కోసము ఈ సినిమా చూడాలనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే హిందీలో చూసినా కానీ మన ప్రాంతీయ భాషలో చూస్తే ఆ ఫీల్ వేరు. ఖచ్చితంగా ఇది చూడవలసిన మూవీ, మన పిల్లలకి చూపించవలసిన మూవీ. ఎందుకంటే మన చరిత్ర మనతో మరుగున పడకూడదు. మన పిల్లలకి, భావి తరాలకు కూడా మన చరిత్ర తెలియాలి. మనం ఛత్రపతి శివాజీ గురించి చాలాసార్లు విన్నాము, చదివాము కూడా. మన చిన్నతనంలో మన బుక్స్లో ఉండేది. ఇప్పుడు పిల్లలు కూడా ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకున్నారు. కానీ ఛత్రపతి శివాజీ కొడుకు, శివాజీ తరం అంతరించిన తర్వాత సంభాజీ ఔరంగజేబు మీద ఎలా గెలిచాడు, తర్వాత తన ప్రస్థానం ఎలా సాగింది, హిందువుల ఉనికి కోసం, భావితరాల కోసం ఇంత ఘోరంగా ఫైట్ చేశాడు సంభాజీ మహారాజు వీరత్వం, గుండె ధైర్యం ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఒక్కొక్క సన్నివేశం మచ్చుతునుక. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. బెట్ చేసి చెప్తా, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను హిందీలో చూసినప్పుడు, కానీ తెలుగులో ఎందుకు చూడాలనుకుంటున్నానో చెప్పాను కదా, ఆ ఫీల్ ఎందుకో కొంచెం మిస్ అయింది. ఆ ఫీల్ కూడా మిస్ అవ్వకూడదని సినిమా చూస్తున్నాను. మా పిల్లలకు కూడా హిందీలో చూపించాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ తెలుగులో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆ సినిమాలో ఉన్న ఫీల్ని అనుభవిస్తారు. మీ పిల్లలు కూడా చూపించండి. ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. చరిత్రని మనం ముందు తరాలకు చెప్పాలి. పుస్తక రూపంలో చెప్పడం కష్టం, ఎందుకంటే వాళ్ళు చదవమంటే చదవరు. మనకేమో టైం లేదు. ఈ బిజీ లైఫ్ లో బుక్స్ చదవడము, బుక్స్ చదివి వాటిని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం కష్టమైపోయింది. ఒకప్పుడు బుక్స్ అనేది అలవాటు, ఇప్పుడు చాలా రేరు బుక్స్ చదవడం అనేది. నాకు తెలిసి ఇది చాలా మంది లైఫ్ లో ఇదే ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. అందుకే చరిత్ర అనేది సినిమా రూపంలో వచ్చినప్పుడు అది మన పిల్లలకి చూపిస్తే దాని నుంచి వాళ్ళు ఫీల్ అవుతారు, అనుభూతి పొందుతారు. దాంతో పాటు వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలా మంది సినిమా చూసినప్పుడు ఎంతమంది కష్ట ఫలితం మన ఈ జీవితం అని అర్థం చేసుకుంటే మంచి మార్గంలో వెళ్తారు. అందుకే చరిత్ర తెలుసుకోవాలి, చరిత్ర వీరుల గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే, మనకి స్వతంత్రం వచ్చిన రాకముందు నుంచి కూడా ఎంతమంది వీరులు హిందూ మతం గురించి కానీ, లేదంటే మన ఉనికి గురించి కానీ కష్టపడి ఉంటారు. సో వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఎంత మంచి లైఫ్ అనుభవిస్తున్నాము వాళ్ళ కష్టం వల్ల అని పిల్లలకు అర్థమైతే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆలోచనలు మంచి మార్గంలో వెళ్తాయి. అందుకనే చరిత్ర ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి. ప్రతిదీ మన హిందూ మతం గురించి కానీ, లేదంటే మనకున్న ఓల్డ్ బుక్స్ గురించి కానీ, చరిత్ర గురించి ప్రతిదీ వాళ్ళకి తెలియచెప్పాలి. అప్పుడే వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ సినిమాలో ఎంత మంచి ఫీల్ ఉంది, ఎంత మంచి కంటెంట్ ఉంది. ఒక చరిత్ర మరిచిన వీరుడి కథని మనకి చూపించారు. ఇలాంటి వీరులు ఎంతమంది ఉండి ఉంటారు. సో ఖచ్చితంగా పిల్లలు రీసెర్చ్ చేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకెంతమంది మనకు తెలియని వీరులు ఉన్నారు అని తెలుసుకుంటారు. ఖచ్చితంగా అయితే ఇది చూడవలసిన సినిమా అండి. హిందీలో ఒకవేళ చూసినా కానీ, ఒకవేళ మీకు ఫీల్ మిస్ అయ్యారు అనుకుంటే ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి, ఆ ఫీలే వేరు. ఆ బెట్ చేసి చెప్తున్నా, మీరు ఖచ్చితంగా నా వీడియోలు అప్డేట్ చేస్తారు. తెలుగులో చూసిన వాళ్ళు నిజంగా సినిమా చాలా బాగుందండి, మీరు చెప్పారు, మేము చూసామని ఖచ్చితంగా చెప్తారు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ అయితే మాత్రము టూ గుడ్ అండి. అసలు ఆ క్లైమాక్స్ లో ఖచ్చితంగా కన్నీళ్లు, బకెట్లు కన్నీళ్లు కార్చాల్సిందే. ఎంత టార్చర్ అనుభవిస్తాడు సంభాజీ మహారాజు. మనకి సినిమాలో చూపించింది 10%, కానీ యాక్చువల్ గా ఏం జరిగింది అనేది బుక్స్ లో చదివితే తెలుస్తుంది. ఒక ఘోరమైన టార్చర్ అనమాట. టార్చర్ చేసి చంపేస్తారు సంభాజీ మహారాజుని. సో ఇంత వీరత్వం, గుండె ధైర్యం ఉన్న వీరుడి కథని ఖచ్చితంగా మనం చూడాలి, మన పిల్లలకు చూపించాలి. మార్చ్ 7th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ అనుభూతి వేరే విధంగా ఉంటుంది. సో ఇదే చెప్పాలనుకున్నాను. సో ఈ సినిమాని మిస్ అవ్వద్దు. నేను కూడా మిస్ అవ్వను, తెలుగులో మళ్ళీ చూస్తాను. హిందీలో చూసిన మిస్ అయిన ఫీల్ని తెలుగులో నేను అనుభూతిని పొందుతాను. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్.